కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని ఉపశమించడానికి బ్రహ్మ దిక్పాలకులు ఆ తర్వాత లక్ష్మీదేవి ఎవరి వల్ల కాక ప్రహ్లాదుని ప్రార్థిస్తే ప్రహ్లాదుడు వినయంగా ఆ స్వామిని స్తుతించడం మొదలుపెట్టాడు. దాంట్లో కొంతవరకు మనం చదువుకున్నాం. ఇంకా అంటున్నాడు ఇలాగా, ఏమని, దేవా, లోకంలో జల్లు దిక్పాలకుల సిరి సంపదలు, ఆరోగ్యాలు, వైభవాలు, సత్యాలను కొని వాటినే కోరుకుంటుంటారు. ఇవన్నీ కూడా యథార్థాలమైనవి. ఏంటి లోకంలో జల్లు ఈ దిక్పాలకుల సిరి సంపదలు, ఆరోగ్యశ్వర్యాలు, వైభవాలు, సత్యాలు అనుకుని వాటినే కోరుకుంటారు. కానీ ఇవన్నీ మా తండ్రి హిరణ్యకశిపుని రోషహాసాలలో పుట్టిన భంగంతో నాశనమయ్యేవే. అటువంటి బలవంతుడిని అనుకునే వీరుణ్ణే నీవు నిమిషంలో ఖండాలుగా ఖండించి వేశావు కనుక బ్రహ్మాది జీవుల జీవితాలు, సిరి సంపదలు శాశ్వతాలు కావు. ఇవి కాల రూపంలో మెదిలే విష్ణువు చేతిలో కనిపించకుండా నశించిపోతాయి. ఇవి నిలిచేవి కావు. 1000 మాటలెందుకు స్వామి, నాకు ఇక ఏమీ వద్దు. నీ మీద నాకు కొంత భక్తి జ్ఞానం కుదిరింది కాబట్టి నేను సేవకుడినే, నిత్యం నిన్ను సేవిస్తాను అని అంటున్నాడు. ఈ బాలుడు చెప్పాడు నిన్న, ఏమిటనుకుంటారు, అయినా కాస్త కోపం ఇంకా వద్దు, మరి పాపుల్ని హరించావు, అతన్ని ఉంచావు, సాధువులకి హర్షాన్ని కలిగించావు, ఇంకా నీ కాలుక దేనికి నాయన, అంచేత నువ్వు కలుషహారివి, ఎవరిని పాపాలు చేసినా వాడిని హరించేవాడివే కదా, నిత్య సంతోషివి కూడా నువ్వు కదా నాయన, నువ్వు ఎవరిని రక్షిస్తే అంత నీకు సంతోషం కలుగుతూ ఉంటుంది కదా అని చెప్పి అన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ నాకు ఇంకేమొద్దు, నీ సన్నిధిలో నాకు శరణ సన్నిధిలో నాకు కొంచెం చోటుని ప్రసాదించు అని కోరుకున్నాడు కదా. దాంట్లో భావం ఉండిపోయిందండి. అది మళ్ళీ చదువుకున్నాక మళ్ళీ దీంట్లోకి వస్తాను, మర్చిపోయాను నేను ఆ పేజీ తిరగబడినట్టుంది. నిన్నటి వచనానికి నా భావం చదువుతున్నాను. దేవా, జన్మ జన్మలలో సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంటుంది. ఈ సుఖానికి ఆ వినియోగం అంటే ఉపయోగం, మళ్ళీ దుఃఖానికి సంయోగం, దానికి కలయిక, అలా కలుగుతూనే ఉంటుంది. అంటే సుఖ దుఃఖాల్లో మనం అనుభవిస్తూనే ఉంటాం. అందువల్ల నాకెప్పుడు శోకమే ప్రాప్తిస్తూ ఉంటుంది. అదేంటండి, సుఖం వస్తే శోకం ఎందుకండి, సుఖం హాయిగా అనుభవిస్తాం కదా అంటే, అది సుఖమైన ఎంతసేపు తిన్నాం, ఎప్పుడు లడ్డూలు ఇష్టం అని చెప్పి 10 తింటాం, బాగా ఇష్టమైన వాడు ఏదో పోటీలో గెలవాలనుకుంటే 100 తింటాడు. ఆ తర్వాత అది విషయంగానే ఇంకా బాబాయ్ మొహమ్మద్ నాకు వద్దురా అని గోలు పెట్టేస్తాం కదా. అంతసేపు సుఖం అనుకున్నది నీకు శోకాన్నే సంప్రాప్తం చేసింది. అంచేత దుఃఖం ఎలాగో దుఃఖమే ఉంటుంది, సుఖం కూడా దుఃఖం కలిగించేదే. ఆ శోకాగ్ని నన్ను నిలువునా కాల్చివేస్తుంది. ఆ శోకం అప్పటితో అయిపోతుందా? మన కాస్త మనసు బాగుండకపోతేనే చాలా టైం పడుతుంది. అలాంటిది కష్టాలు సుఖాలు వచ్చినా కష్టమే కనపడుతోంది, దుఃఖం మిగులుతోంది. కష్టం వచ్చినా దుఃఖమే మిగులుతోంది. అంచేత ఆ శోకం అగ్నిలాగా నన్ను నిలువునా కాల్చివేస్తోంది. సుఖం ఇవ్వదని తెలిసి కూడా ఈ దేహం మీద అభిమానం వదలలేకుండా మోహంతో తిరుగుతున్నాను. నేను కూడా, నన్నేమో గొప్పగా ఎస్టిమేట్ చేయకండి, నేను కూడా మామూలు పిల్లవాడినే కదా. నాకు కూడా ఏంటి, ఇదంతా సుఖం ఇవ్వదు అని నాకు తెలుసు, కానీ ఈ దేహం మీద ఉండే అభిమానంతో నేను కూడా ఇలాగే తిరుగుతున్నాను. ఇటువంటి నాకు నువ్వు దొరికవు, నువ్వు ప్రియుడవు, సఖుడవు, అన్ని పరదేవత కూడా నువ్వే, అన్ని. ఇంకా ఇతర దేవతలు ఏదో అంటే ఇతర దేవతలు ఒక్కొక్క దేవతని పట్టుకుంటే ఒక్కొక్క కోరికలు తీరుతా అంటే
నీ కూడా ఇచ్చేవాడు అండి. కల్పవృక్షము, కామధేనువు అలా ఉన్నాయంటే ఎవరు ఏది కోరుకుంటే అన్ని ఇవ్వగల సామర్థ్యం కలిగినవి కదా. అలాంట అలాంటి వాడి నువ్వు భక్తుల పాలిటి కామధేనువి, కల్పవృక్షానివి. ఆ పరదేవతలన్నీ కూడా నువ్వే. బ్రహ్మగీతాలైన నీ లీలావతార విశేషాలు నిరంతరం పఠిస్తూ కోరికల నుంచి విముక్తి పొంది దుఃఖములను అతిక్రమించి నీ చరణ కమల సేవ చేసే భక్తులలో కలిసి ఉంటాను. ఇంకా విసిపోయానయ్యా. నాకు ఈ కోరికల మీద నాకు పోనీ ఏదన్నా అనుభవిద్దాం అనుకున్నా నాకు దుఃఖమే మిగులుతోంది. ఈ అగ్ని నేను భరించలేకపోతున్నాను, నా తాపాన్ని నేను భరించలేకపోతున్నాను. అంచేత ఈ బ్రహ్మగీతాలైనటువంటి ఈ నీ లీలావతారి విశేషాలు ఉన్నాయి చూసావా, వాటిని పఠిస్తున్నటువంటి భక్తులు ఉన్నారు కదా, నారద తుంబురు లాంటి వాళ్ళు, ఎంతో మహాయోగులు అందరు ఉన్నారు కదా. నీ భక్త కోటిలో నేను కూడా చేరిపోయి నీ చరణ కమల సేవని చేసుకుంటాను అని అడుగుతున్నాడు. బాలుణ్ణి, వారి తల్లిదండ్రులు, రోగిని వైద్యుడిచ్చే ఔషధము, సముద్రమగ్నుడైన వారిని నీవు నావా కాక ఎవరు రక్షిస్తారు? పిల్లవాడు ఏదైనా పక్కదారులు పడుతుంటే, లేకపోతే వాడు అసమర్థుడైతే, వాడు అంగవైకల్యంతో బాధపడుతుంటే, మానసికమైనటువంటి రోగంతో వాడు ఇబ్బంది పడుతూ ఉంటే, ఏదైనా అవనండి, లేకపోతే అలాంటి పిల్లవాడిని ఆ తల్లిదండ్రులు వదిలేస్తారా? వదిలేరు కదా. కన్నందుకు అయ్యో మనం తప్పకుండా మనం చూడకపోతే ఎవరు చూస్తారు అని పాపం ఆ తల్లిదండ్రులు అలా ఆ పిల్లవాడిని భరిస్తారు కదా. అలాగే రోగికి జబ్బు తగ్గాలంటే డాక్టర్ నేనున్నానయ్యా నీకేం పర్వాలేదు అని చెప్పి పక్కన కూర్చుంటే రోగం తగ్గదు కదా. ఆ జబ్బు ఏంటో కొనుక్కోవాలి, దానికి తగిన మందే ఇవ్వాలి. అలా ఇచ్చేటువంటి ఔషధము. అలాగే సముద్రంలో మునిగిపోతున్న ఒకడు మునిగిపోయాడు. మునిగిపోతే అయ్యో మునిగిపోయారు, అయ్యో మునిగిపోతున్నాడని సముద్రం చుట్టూతా వాళ్ళు ఆ ఒడ్డున అందరూ వేల మంది నించుంటే ఉపయోగం ఏంటి? వాడిని పైకి తీసేటువంటి ఒక సాధనము నావని ఒక పంపించాలి కదా. అవి కదా. అలాగా నాకు నువ్వు కాతే ఎవరయ్యా రక్షిస్తారు అని అడుగుతున్నారు. అలానే మేము కూడా సంసార తాపతప్తులమై ఉన్నటువంటి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని అడుగుతున్నారు. నీ చేత ఇంతకాలం ఉపేక్ష చేయబడ్డాను. ఇంతకాలం నేను ఎంత చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంతకాలం నా జీవితంలో ఇదంతా వృద్ధైపోయింది కదా. ఇన్నాళ్ళకి నువ్వు నన్ను ఉపేక్ష చేసావయ్యా, ఇప్పటికైనా కరుణించు. నీవు తప్ప మరొకడు నన్ను ఉద్ధరించలేడు. జగత్తులో ఎవడు ఏ కార్యం ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వల్ల, దేనికోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వల్ల నెరవేరుస్తాడో, ఇహలోకంలో జనక భావానికి, పరలోకంలో బ్రహ్మ భావానికి రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలు అన్నీ నీవే. సమస్తము నీవే. నీవు నిత్య ముక్తుడవు. నీవు సత్య రక్షకుడవి నువ్వే. ఇదిగో ఏదో ఒక జగత్తులో ఎవడో ఒకడు లేకపోతే దేవుడు ఏదో ఒక కార్యం ఎవరి ఒకరి ప్రేరణతో, లేకపోతే ఏదో ఒక ఇంద్రియంతో, కన్నుతోటో, చెవులతోటో, ముక్కుతోటో, ఏదో ఒక ఇంద్రియం వల్ల, ఏదో ఒక దాని పని కోసం, లేకపోతే ఎవరికి సంబంధించి, లేకపోతే తన కోసం, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్థలంలో, ఏదో రూపంలో, ఏ గుణం వల్ల, అంటే రజోగుణం, తమో గుణము, సాత్విక గుణాలు అంటే మూడే కదా. ఆ టైంలో వాడు చేసేటువంటి ఇవన్నీ ఉంటాయి. ఈ లోకంలోక జనక భావానికి ఒక తండ్రిగా నడిపిస్తున్నాడనో, పరలోకంలో బ్రహ్మ భావానికి రూపాంతరం పొందించేటువంటి ఇక్కడ రక్షకుడు ఎవడుంటాడు? ఆ బిడ్డడికి తండ్రి కదా. అలాగే ఇక్కడేమో ఒక పాలల్లో ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ పరలోకంలో నీవు బ్రహ్మ భావానికి రూపాంతరం చెందిస్తావు. ఎక్కడ చేయించేవాడివి నువ్వే, అక్కడ ఈ జీవుడి చేత చేయించేవాడివి కూడా నువ్వే అవుతావు. నువ్వు నిత్యముక్తుడవు, నీవు సత్య రక్షకుడవి. నీ అంశమైన పురుషునిలో నీ అనుగ్రహం వల్ల కాల ప్రేరితము, కర్మమయము, బలయుతము, ప్రధాన లింగమైన మనస్సును నీ మాయ సృష్టిస్తుంది. ఇదిగో ఈ మాయ ఇన్ని వేషాలు వేయడానికి వాళ్ళు చేసుకున్న కర్మ కాల ప్రేరితము, కాలం యొక్క ప్రభావము, తర్వాత అది కర్మమయము, బాగా
దాన్ని ఎవరు తప్పించలేనిది. అలాంటి అయినటువంటి ఈ మనసుని నువ్వే మాయ అన్ని మాయ చేతే సృష్టిస్తుంది. ఆయన మనస్సును నీ మాయే సృష్టిస్తోంది. ఈ మనస్సు అవిద్యార్పిత వికారము, వేదోక్త కర్మ ప్రధానము, సంసార చక్రాత్మకము అయినది. ఈ మనస్సు అంటే ఏమిటి? దానికి 3 నిర్వచనాలు చెప్తున్నారు. అవిద్యార్పిత వికారము. అవిద్య అంటే ఏంటి? ఇదిగో హాయిగా అనుభవించు, ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు, హాయిగా నీకు అన్ని సమకూర్చాడు, నువ్వు శుభ్రంగా హాయిగా అనుభవించు, ఎందుకు అలా చదస్తంగా దేవుడు దైవం అంటూ పట్టు కూర్చుంటావు అంటూ మనసు మనకి ఇప్పటికిప్పుడు మనం ఆనందపడిపోయేటువంటి సౌఖ్యాలని అలా కలగట్టిస్తుంటుంది. దాని వైపు లాక్కి వెళ్ళిపోతుంటుంది ఇంద్రియాలని. అలా అవిద్య చేత వికారాన్ని పొందించేది. వేదోక్త కర్మ ప్రధానము. మన కర్మానుసారే బుద్ధి కర్మానుసారిని అంటారు కదా, ఆ బుద్ధి కూడా ఆ వేదోక్తమైనటువంటి కర్మ కూడా కారణం అవుతుంటుంది. తర్వాత ఈ మనసు చెప్పినట్టు కనుక మనం వింటూ పోతూ ఉంటే ఏమవుతాం? ఈ సంసార చక్రంలో మళ్ళీ పుడుతూనే ఉంటాం. జనన మరణ చక్రము సంసారం అంటే ఆ దాంట్లోనే తిరుగుతూ ఉంటాము. అటువంటిది ఈ మనసు. దాని మాట వినాలో వినక్కర్లేదో మన విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఇటువంటి ఈ మనసుతో నిన్ను సేవించకుండా తరించ సమర్థుడు ఎవ్వడు లేడు. అది నిన్ను ఈ మనసుతోటే అబ్బా ఏం పర్వాలేదు, నాకు తెలుసు, నా బుద్ధి ఎలా చెప్తే అలా చేస్తాను, ఆ బుద్ధి అనేటువంటి ఆ కళ్ళంతా మనసుని కంట్రోల్ చేసుకోవాలన్నటువంటి జ్ఞానం వీడికి ఉండాలి కదా. అలా ఉండనివ్వదు ఆ మనసు. మన బుద్ధిని కూడా దాని వైపు తిప్పేసుకుంటుంది, చెడ బుద్ధి వచ్చేట్టుగా చేసేస్తుంది. అంచేత అలాంటి మనసుతోటి నిన్ను సేవించకుండా అయితే ఏమండి మనసు చెప్పినట్టు ఎంతో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నానండి, కానీ ఆ టైంకి ఏంటో అసలు నేను తిప్పుకోలేకపోతున్నాను అంటాను చూడండి. సంతోషం వచ్చినా విచారం వచ్చినా లేదు, కామ్గా ఉండాలి, అసలు మాట్లాడకూడదు, ఏమి ఎవరితో వాదించకూడదు, ఏం చేయకూడదు, ఎన్నో అనుకుంటాం. కానీ ఆ మనసు చాలా విచిత్రంగా మన్ని మార్చేస్తూ ఉంటుంది. అయితే ఏమిటి మరి దీనికి ఏమి రెమెడీ లేదా అంటే భగవత్ ధ్యానంలో కనుకుంటే, స్వామి చూడు ఏమిటో నా మనసు ఇప్పుడు ఏదో పరిపరి విధాలు వెళ్ళిపోతుంది, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఒకసారి నువ్వు చూసుకో నాయన, ఏది నా తప్పుంటే నువ్వు నన్నే మార్చు, అవతల వాళ్ళు తప్పుంటే వాళ్ళనే మార్చు అనుకుంటూ ఎవరితో చెప్పుకోవాలండి? తల్లిదండ్రులతో ఆ బిడ్డలు వాళ్ళ కష్ట సుఖాలని తల్లితో చెప్పుకున్నట్టుగా ఎవరితో ప్రపంచంలో చెప్పుకోలేరు కదా. అలాగా మనకు ఈ జీవుడు అలా అలవాటు చేసుకోవాలి. తండ్రి నువ్వు చూడు, ఈ మనసును కూడా ఇలాంటి మనసుతోటి నిన్ను సేవించకుండా, నిన్ను సేవిస్తూ ఉంటే కొంచెం దీని ట్రిక్స్ ని కాసేపు దాటగలుస్తుంటాం, మళ్ళీ దాటనివ్వదు, మళ్ళీ వస్తుంటుంది. మనసా ఎక్కడున్నా అనుకుంటూ ఆ బుద్ధి అనే కళ్ళంతో దాన్ని మళ్ళీ తెచ్చుకుంటూ ఉండాలి అంటారు పెద్దలు చెప్తుంటారు. అలాగా ఆ మనసుతోటి చెప్పినట్టుగా వచ్చేసి నిన్ను పట్టించుకోకుండా ఈ మాయని తరించగలగవాడు, దాటగలగవాడు సమర్థుడు ఎవడు లేడు. భగవాన్ నీవు విజ్ఞానం చేత బుద్ధి గుణమును జయించిన వాడవు. నీవు విజ్ఞాన ఖనివి. అంటే విజ్ఞానం అంటే ఏంటి? ఆ పరిపూర్ణ అన్నీ తెలిసినవాడు. జ్ఞాని అంటే అది కదా, అన్నీ తెలిసినవాడు. ఇప్పుడు అబ్బా వాడికండి వాడికి తెలియని విషయం అంటూ లేదు అని అంటాం. అంటే భగవంతుడి సంకల్పం చేత పూర్వజన్మ సుఖం చేత మనకన్నా చాలా తెలివి. ఇప్పుడు 99.5 అలాగా 100%, 100కి 200% తెలివైన వాళ్ళు ఉండొచ్చు. కానీ పరిపూర్ణ భగవద్ జ్ఞానం అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ కనపడుతున్నటువంటి ఈ చరాచర ప్రపంచం, ఈ ప్రకృతి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్న వేసుకుంటే ఏమీ సమాధానం వాడు కూడా చెప్పలేడు. అంచేత నువ్వేమిటి, నువ్వు ఇవన్నీ కూడా నీ జ్ఞానం చేతే నీ బుద్ధి గుణాన్ని నువ్వు జయించేసావు. అంటే మరి ఆయన కూడా మనలాగే మామూలు మానవుడిగా వస్తున్నా కూడా మనం పొందినటువంటి వికారాలు ఆయన పొందలేదు కదా. పొందకుండానే మళ్ళీ పొందినట్టే కనబడతాడు. ఆ శితంతలి కోసం ఏడ్చాడు, బాధపడ్డాడు, చెట్టు పుట్టును వెతుక్కున్నాడు, చేశాడు. అలాగే గోపికలు కూడా స్వామి కోసం అలా పరితపించారు. అలాగే అయ్యో తల్లిదండ్రులు దూరంగా ఉన్నాన్ని కన్నయ్య కూడా బాధపడ్డాడు. ఇవన్నీ అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది కాదు, నీకేమీ మనసుకు అంటవు. కార్యకారణ శక్తిని కాలం నీ వల్లనే వశం చేసుకుంటుంది. ఈ కార్యకారణ శక్తి కాలాన్ని ఎవడైనా సరే అండి, రామాయణంలో రామచంద్రుడితో చెప్తాడు, విధిని ఎవడు తప్పించలేదు,
ఎన్నో చోట్ల ఎన్నో సందర్భాల్లో మరి కాలానికి ఎంతటి వాళ్ళైనా కట్టుబడి ఉండాల్సిందే కదా అని అలా చెప్పుకుంటుంటారు. అంటే ఎంతటి వారికైనా ఆ కాలం కూడా నీ వల్లనే వశం చేసుకుంటుంది. ఈ కార్యకారణ శక్తి దానికి ఆ కాలానికి అంత ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కూడా కాలానికి వశం చేసినటువంటి శక్తి నీకుంది. ఈ కాలం మాయతో కలిసి 16 విధములైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి తిప్పుతూ ఉంటుంది కాలము. నేను ఈ సంసార దవానంలో పడి మాడిపోతున్నాను. లోక రక్షామణి నన్ను రక్షించు అని ప్రార్థించుకుంటున్నాడు. జనులు దిక్పాలుర విభవములు కోరుదురు భవ్యంబులనుచు అవి అంతయును రోషహాస విజృంభితంబైన మా తండ్రి బొమ్మముడి మహిమన్ చేసి విహతంబులగు అట్టి వీరుండు నీ చేత నిమిష మాత్రంబున నిండు మడిసెన్ కావున ధ్రువములు కావు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములున్ కాల రూపకుండగు ఉరుక్రముని చేత విదళితములగు నిలువవు వేయునేల ఇతరమే నొల్ల మీ మీది ఎరుక కొంత గలిగియున్నది కొలుతున్ కింకరుండనగుచు. స్వామిని ఎలాగా శరణాగతి చేయాలి అనేది చెప్తారు, ఎలాగ సేవ చేయాలి అనేది కూడా మొన్న ఒక సందర్భంలో కూడా మనం చెప్పుకున్నాం. ఒక సేవకుడు లాగా చేసేది సేవే అవుతుంది. కానీ అతని ముఖ వికాసం కోసం, స్వామి యొక్క ముఖ వికాసం కోసం, అంటే ఆయనకి ఏది చేస్తే ప్రీతో అది చేస్తే అది కైంకర్యం రూపం అనిపిస్తుంది. ఒక కింకరులాగా నాయన నీ దగ్గర నేను ఒక పనిముట్టుని నువ్వు ఎలా ఉపయోగించుకో అని యథేష్ట వినియోగార్హంగా మనము స్వామికి సేవ చేసుకోవాలి. ఆయనకి ఎలా కావాలి, నాయన నీ వల్ల నేను ఈ భూమికి వచ్చాను, నేను నీ వాడని, నువ్వు ఎలా చేసుకుంటావో, నన్ను ఎలా మలుచుకుంటావో, ఎలా నీ కైంకర్యానికి నువ్వు ఉపయోగించుకుంటావో తండ్రి నీ దయ అని చెప్పి అనుకోమని చెప్తారు. అంటున్నారు ఇక్కడ చూడండి, ఏమండి ఆ హిరణ్యకశిపుడు సరే ఆ హరిచేతులు ఆయన చనిపోయాడు రైటే, మరి ఈయన కూడా చాలా గొప్పవాడే కదా. లేకపోతే సూర్యచంద్రులను కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని కూడా నిలిపేసి నేను ఉదయించమంటే ఉదయించాల్సిందే, నేను తిరగమంటే తిరగాల్సిందే, ఆగమంటే ఆగాల్సిందే అంటూ మొత్తం ప్రపంచం విశ్వాన్నంతా కూడా తన గుప్పిట్లో పెట్టేసుకున్నాడు కదా బ్రహ్మ దేవతలందరినీ కూడా. మరి అంతటి వాడు ఇప్పుడు మరి నీ చేతిలో క్షణాల మీద చనిపోయాడు కదా. అంటే ఈ దేవతా సమూహం నుండి ఇంత బలవంతులైనటువంటి నిశాచరేంద్రులు కూడా తలలు వంచి నీకు పాదాక్రాంతులు అవ్వాల్సిందే. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ విశ్వానంత చేతిలో పెట్టుకొని ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి హిరణ్యకశిపుడు మరి తన భోగాలన్నింటినీ క్షణంలో వదిలిపెట్టిన ప్రాణాలను కూడా కోల్పోగలిగాడు. అంటే ఈ భోగాలు, తన యొక్క అధికారము, తన యొక్క పరాక్రమం ఇవన్నీ కూడా అశాశ్వతము. అది ఏంటి స్వామి పరాక్రమం లాంటిది కాదు అని తెలిసిపోయింది కదా. మరి ఇతన్ని కూడా మట్టు పెట్టగలిసిన వాడు ఇంకోటి ఉన్నాడు కదా, తల తన్నేవాడి తాడు తన్నేవాడు ఉంటాడని చెప్తుంటారు కదా. అంచేత నేనే గొప్పవాడినని మిడిసి పడకూడదు అని దీన్ని బట్టి తెలుస్తుంది. దేవా, లోకంలో జనులు దిక్పాలకుల సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, వైభవాలు, సత్యాలను కొన్ని వాటినే కోరుకుంటూ ఉంటారు. అందరూ చూసి అబ్బా ఆ బ్రహ్మగారిని పట్టుకుంటే, అదిగో లేకపోతే ఆ శివుడు గారిని పట్టుకుంటే, లేకపోతే ఆ ఇంద్రుడిని ఆరాధిస్తే, లేకపోతే ఈ దేవతను ఆరాధిస్తే, లేకపోతే ఈ తపస్సు చేస్తే, ఇలాగా అందరూ కూడా వీళ్ళందరి యొక్క సిరి సంపదలు, ఆయురారోగ్యేశ్వర్యాలు పుడితే మాట బ్రహ్మగారిగా పుట్టాలండి, అలా కల్పాంతం వరకు ఉంటాం అని. అప్పుడు కూడా ఆయన కూడా నశించేదే కదా, ఎప్పుడు నశించకుండా మళ్ళీ పునరావృత్తి లేకుండా చేరిపోయే స్థానం మాత్రం ఈ స్వర్గంలో ఇవి కూడా కాదు కదా, ఈ వైభవాలు కాదు, ఈ స్వర్గము ఇలాంటివి కూడా కాదు. అలా రాకుండా ఉండాలంటే ఆ పరమపదనాథుని చేరుకోవాలంటే ఆయనే కర్త అవ్వాలి, ఆయనే చేయగలడు అని అనుకోవాలి. అన్ని ఇచ్చేవాడు, అన్ని సామాన్లు ఒకే కొట్లో దొరుకుతుంటే
ఆ వీధి ఈ వీధిలో ఈ వీధిలో ఒకటి దొరుకుతుంది, ఇంకో చోట ఇంకోటి దొరుకుతుంది, ఇంకో చోట ఇంకోటి దొరుకుతుంది అని చెప్పి అన్నిటికీ మనం ఏ వస్తువు అంటే తలకు దీనికి ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటాం. లేదండి, అన్నిటికీ ఇదిగో ఇక్కడే మీరు మీరు అడగండి, అడగడమే ఆలస్యం, మీకు ఏది కావాలంటే అన్ని ఇక్కడే దొరుకుతాయి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాం అనుకోండి, వెరి వాళ్ళ అన్ని చోట్ల పరిగెట్టాం కదా. కామధేను కల్పవృక్షంలా స్వామి హాయిగా ఆయన ఏమన్నా కాస్త చిరుపుట్లాడతాడేమో అని చెప్పి అమ్మ కూడా ఎప్పుడు ఉండి ఎదురు చూస్తూ మిమ్మల్ని మేము రక్షిస్తాం, మా మీద విశ్వాసం పెట్టుకోండి, మేమే మీకు దిక్కు, మమ్మల్ని పట్టుకుంటేనే మీరు మా దగ్గరికి రాగలరు, లేకపోతే ఇలా ఈ సంసార చక్రంలో తిరుగుతారు అని అన్ని ఆచారాలను ఒకటిచ్చి మంత్రాన్ని ఇచ్చి మనం ఎలా బతకాలో చెప్పి చక్కని మాన్యువల్స్ ఇస్తే మనము ఈ ఈ ఇంద్రియాలకి లోబడిపోయి నేనే అహంకారం మమకారాలకి దిగజారిపోయి మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము అని చెప్తున్నాడు. ఈ దీంట్లో భావం అదే. ఇదిగో నిజమే, మా నాన్నగారి వల్ల ఇవన్నీ మా తండ్రి హిరణ్యకశిపుని రోష హాసాలలో పుట్టిన భంగంతో నాశనమయ్యేవే. సరే, ఇవన్నీ కూడా ఈ దిక్పాలకుల యొక్క అందరి యొక్క దేవతా గణాల యొక్క ఈ సిరి సంపదలు, ఆయురారోగ్యశ్వర్యాలు, వైభవాలు, సత్యాలు, ఇవన్నీ సత్యాలు అనుకునే కోరుకున్నారు అందరూ. కానీ ఇవన్నీ ఎందువల్ల అయ్యాయి? ఆయన ఒక్కసారి ఆ కోపం చేత గాని అండ్ నేను చూస్తా అని ఒక చిన్న చిరునవ్వు నవ్విన దాంట్లో కూడా పుట్టినటువంటి ఆ భ్రూభంగం, ఆ కదలికతోటి ఇవన్నీ నాశనం అయిపోయాయి కదా. అటువంటి బలవంతుడు అనుకునేటువంటి ఆ వీరుణ్ణి కూడా నీవు ఒక్క నిమిషంలో ఖండాలుగా ఖండించి వేశావు. ఇప్పుడు ఎవరనియా, నేను ఎవరిని పట్టుకోవాలి? చనిపోయిన తండ్రి కోసం విచారిస్తూ కూర్చోవాలా? నేను ఇప్పుడు నా కర్తవ్యంగా నిన్ను శరణ వేడాలా అన్నట్టుగా నువ్వే దిక్కు ఎవరికైనా సరే అని చెప్తున్నాడు. అటువంటి బలవంతుడిని అనుకునే వీరుణ్ణి నీవే నిమేషంలో ఖండాలుగా ఖండించి వేశావు కనుక మనకి కనపడుతున్నటువంటి ఈ బ్రహ్మాది జీవుల జీవితాలు సిరి సంపదలు శాశ్వతాలు కాదు. ఈ బ్రహ్మగారు పరమేశ్వరుడు అందరూ ఈ ప్రళయకాలంలో మొత్తం చనిపోవాల్సిందే అని, ఇవన్నీ లయం అయిపోతాయి అని తెలుసుకోండి. ఇవి కాల రూపంలో మెదిలి విష్ణువు చేతిలో కనిపించకుండా నశించిపోతాయి. ఇవన్నీ ఎలా అండి, ఎలాగా అయిపోతున్నాయంటే ఆ స్వామి యొక్క ఆ కాలం వచ్చే వరకు ఆయన కూడా వెయిట్ చేస్తారు. ఆ కాల రూపంలో మెదిలేటువంటి ఆ విష్ణువు చేతిలోనే తెలియకుండానే నశించిపోతాయి ఇవన్నీ. ఇవి నిలిచేవి కావు. సరే, ఎందుకయ్యా, ఇంకేది నాకు అర్థమైపోయింది కదా, 1000 మాటలు ఎందుకు స్వామి, నాకు ఏమీ వద్దయ్యా. అసలు ఏది శాశ్వతమైందో ఏది అశాశ్వతమైందో, ఏది స్వీకరించాలో ఏది వదిలిపెట్టాలో నాకు ఇప్పుడు అర్థమైపోయింది కనుక నాకేమి వద్దు నాయన. నీ మీద నాకు కొండంత భక్తి జ్ఞానం కుదిరింది. నాకు ఇప్పుడు ఈ క్షణం నా మనస్థితి నువ్వు తప్ప, నీ మీద భక్తి, నీ మీద ప్రేమ, నీ మీద జ్ఞానం, నిన్న గురించిన తలపై ఇది ఇలా స్థిరం చేసే నన్ను ఒక సేవకుడుగా నువ్వు ఉపయోగించుకో. కాబట్టి అసలు ఆ జ్ఞానం భక్తి బుర్రలో కుదురుకోవడం అనేది అది కూడా భగవత్ సంకల్పం వల్లే. ఆయన్ని నాయన ఇలా కోరుకో అమ్మ రోజు అదే అమ్మ కాళ్ళు పట్టుకుని వదలకుండా అలా తల్లి దోషిస్తుంటుంది అనుకోండి. ఇప్పుడు నేను పనిలో ఉన్నాను, నన్ను పీడించకుండా దూరంగా పిస్తున్నా, మళ్ళీ వచ్చి మళ్ళీ తల్లిని పట్టుకుని ఆడవాళ్ళే పట్టుకుని ఏడుస్తుంటే అబ్బా, ఆ కోపం చేతనో ప్రేమ చేతో ఏదో ఆ పిల్లవాడికి కావాల్సింది ఇచ్చేసే కదా వాళ్ళకి అందుతుంది. అలాగా ఇప్పుడు నాకు ఆ భక్తి జ్ఞానం కుదిరింది నాయనా, కాబట్టి నేను సేవకుణ్ణి నిత్యం నిన్ను సేవిస్తాను అని నాకు నువ్వే కరుణించు, నన్ను స్వీకరించు అని అని ప్రార్థిస్తున్నాడు. ఎండమావుల వంటి భద్రములెల్ల సార్థములంచు మర్చుండు రోగ నిధాన దేహముతో విరక్తుండుగాక యుద్ధండ మన్మద వన్హినెప్పుడు తప్తుండై ఒకనాండు చేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. ఒక పెద్ద సైన్యం వచ్చి ఆక్రమించేస్తే ఆ బలహీనంగా ఉన్నటువంటి ఇంకో సైన్యం అలా దాంట్లో కలిసిపోతుంది, రూపురేఖ లేకుండా అయిపోతుంది కదా.
అలాగట ఈ జీవుడుట చేరడు పారము, ఒడ్డుకి ఎప్పటికీ చేరలేడు. ఎవరు కొంతమంది చేరుతున్నారు, వాళ్ళకి పునరావృతి లేదు. వాళ్ళకి ఎలా వస్తుంది మరి? వీళ్ళకి కొంతమందికి ఎందుకు రావట్లేదు, ఎందుకు స్వామిని చేరుకోలేకపోతున్నారు అంటే, ఎందుకు చేరుకోలేకపోతున్నారో చెప్తున్నారు. అవతల వాడు బలవంతుడు అవుతేనే కదా మనం ఇంకా వాడికి లొంగిపోతాం. అంటే ఈ మనసు, ఈ దుష్ట సౌఖ్య పరంపరాక్రమణములు, ఈ దుష్టమైనటువంటి ఈ సౌఖ్యము, సుఖము అనేటువంటి ఒక పెద్ద సైన్యంలా వచ్చి మన్ని కబళించేస్తోంది. దాంట్లో మనం ఎక్కడున్నామో తెలియకుండా అయిపోతున్నాం కదా. సుఖాల మీద సుఖం, కంఫర్ట్స్ మీద కంఫర్ట్స్, ఇప్పుడైతే చెప్పనేక్కర్లేదు. అంచేత ఇంకో ఆలోచన ఏముంటుంది? ప్రపంచం అంతా ఇంట్లోకి వచ్చేసింది. నువ్వు ఏది కోరుకుంటే అది చక్కగా నీకు అమరిపోతుంది. అంచేత ఇంకోటి ఏదో ఉంది, మనం పుట్టినందుకు మనకి శాశ్వతమైనటువంటి స్థానం ఒకటి ఉంది అనేటువంటి ఆలోచన అసలు వచ్చే అవకాశమే లేకుండా ఉంటున్నాడు. ఎండమావుల వంటి భద్రములెల్లా సార్థములనుచు మర్చుండు రోగ నిధాన దేహముతో విరక్తుండు కాక. ఇప్పుడు ఓ జబ్బు ప్రవేశించిందండి మనలో, ఏదో ఒక జబ్బు వచ్చింది, అనుకోని జబ్బు వచ్చింది. డాక్టర్లు చెప్తారు, మీకు అబ్బే అవి తినకూడదు, ఇవి తినకూడదు. ఏంటి చెప్పాలంటే కొన్ని రోగాలకు నీళ్లు కూడా తాగకూడదు అంటారు, నీళ్ళు ఎక్కువ తాగకూడదు అంటారు. ఈ కిడ్నీలకు అలాంటి వాటికి కాను, నాకు అంత గుర్తులేదు. కానీ అలాగా అంత బాధపడుతున్నా అబ్బే చేస్తాను లేదు అనుకుంటూ అన్ని తినేస్తూ భోగాలు అనుభవించేస్తూ అన్ని చేస్తూ అలా ఉంటే, అదే పరమావధి అనుకుంటూ ఉన్నవాడు వాడు ఏమనుకోవాలి? డాక్టర్లు చెప్తారు, ఇంట్లో వాళ్ళు చెప్తారు. అయినా సరే ఒక షుగర్ అయితే 400కి దీనికి వెళ్ళిపోతున్న వాడు నిత్యం నాకు ఇష్టం అండి, శుక్రవారం నేను దేవుడికి ఏదో ఒక ఇది విన్నాను. అలాగే ఆయన మీరు షుగర్ ఎక్కువ ఉంది, మీరేం తినకూడదు అని చెప్తే, అబ్బాయి నేనేం తిననండి అని, ఎప్పుడో దేవుడి ప్రసాదం వచ్చేసరికి తింటాను అన్న. అలాగే ప్రతి వారం కోవా దేవుడి నైవేద్యం పెడతాట. వీడికి కోవా అంటే చాలా ఇష్టం, వీడికి ఇష్టమని అది పెడతాం కూడా మనం, అది కూడా చేస్తూ ఉంటాం అలాంటివన్నీ. అంచేత ఆ కోవాన్ని పావు కిలో రోజు తినేస్తున్నాను. ఏమిటి ఈయనకి ఎన్ని మందులు ఏం చేసినా ఎప్పటికీ తగ్గట్లేదు, ఇంకా ఇదవుతుందని అంటే, నిజమండి డాక్టర్ గారు, నన్ను విశ్వసించండి, వారానికి ఒక్కసారి ఆ కోవ నైవేద్యం పెడతాను, అది తింటాను తప్ప ఇంకేం తిన్నట్ట. డాక్టర్ గారికి వచ్చి ఉంటుంది షుగర్. అలా ఉంటుంది మంది. ఈశ్వర, ఎండమావుల వంటి సుఖాలు భోగాలు ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు మూర్ఖుడు. ఈ ఎండమావుల గురించి నేను మొన్న టీవీలో అక్కడ హాల్లో ఉంటే, ఏదో మామూలుగా స్క్రీన్ మీద అలా పెడుతుంటాయి కదా, అలా సెర్చ్ చేసుకుంటుంటారు కదా. అసలు నేను నిజంగా అక్కడ నీళ్ళే అనుకున్నా. ఒరే పండు, అదే మా మనవని పిలిచి, ఒరే చూడరా ఎంత బాగుందో అసలు సముద్రం, ఎన్ని అదేదో ఇంద్రధనుస కిందకు వచ్చేసినట్టుగా అది చూడు ఎంత బాగుందో అంటే, అమ్మమ్మ దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ అవే అసలు నీళ్లు కాదు అని చెప్పి, అంటే నీళ్ళు లేని చోట ఆ ఎండమావులే దాంట్లో నీరున్నాయనుకుని పరుగులు పెడుతుంటాం. అలాంటి మాయలో పడిపోతాం. ఈ సుఖాలు భోగాలు అనే దేంట్లో అవి ఎండమావులు లాంటివి. ఆ సుఖాలు శాశ్వతం అనుకుని మన తాపాన్ని తీరుస్తాయనుకొని, మన దాహం తీరుస్తుంది అనుకొని భోగాలకి పరుగులు పెడతాం. అలాంటి వాడు ఎవడనుకుంటాడు? అందరూ అనుకోరు, మూర్ఖులే అనుకుంటారు. అబ్బా ఎందుకు నన్నాళ్ళు చక్కగా తిని హాయిగా బతకకుండా ఎందుకు కోరుండి ఇలా దీన్నంతా కష్టాలు తెచ్చుకోవడం అనుకుంటాడు. ఇతని దేహం దుఃఖ భూయిష్టం. ఇక శరీరం చూస్తే పాప అన్ని రోగాలు ఆయన దగ్గరే ఉన్నాయి. రోగగ్రస్తం అయిపోయింది. అయినా సరే మనకి రోగం అంటే ఎప్పుడు ఏదో పీడింపబడుతూనే ఉంటాడండి. అంటే శత్రువులు అంటే ఉన్నారు, అంతర్శత్రువులు అని చెప్పుకున్నాం కదా, మన ఇంద్రియాలే మన శత్రువులు. అవి అలా ప్రేరణ చేస్తూ ఉంటాయి. వెళ్తుంటే అది మన శరీరం అంతా రోగాలతో నిండిపోతుంది. ఏ ఇంద్రియం చెప్తే దాని వైపు మనం ఎడిట్ అయిపోతూ ఉంటాం. అంచేత ఎప్పుడు రోగాలతో, అంటే కొంతకాలం సుఖాన్ని అనిపించినా అది దుఃఖమయమే అయిపోతుంటుంది కనుక ఎప్పుడు పీడింపబడుతూనే ఉంటాం. అయినా సరే అస్సలు దేని మీద చీమంతా కూడా ఎందుకు వచ్చింది సుఖం, చిచి వీటి వల్ల ఇది కాదు ఇది లేదు అనేటువంటి ఆ విరక్తి అనేది
అస్సలు కలగదుటండి. కలగకపోతే పొందకుండా ప్రజ్వరులు ఇంకా కోరికలు, ఓ కోరిక తీరేసరికి ఓ కోరిక, ఓ కోరిక తీరేసరికి ఓ కోరిక. ఈ ఈ పండగ పోనీ ఒకటేదో కొన్నాం ఏదో అని చెప్పి డబ్బులు కూడబెట్టి అనుకుంటే, అమ్మ నెక్స్ట్ ఇయర్‌కి నాకు ఇది కొంటారా? అది కొంటారా? అని అంటారు. పిల్లలే కాదు, మనం కూడా పెద్దవాళ్ళమైనా సరే. ఆ కోరిక ఇంకోటి కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటుంది ఈ శరీరం. కామాగ్నిలో పడి ఆ కామం అనేటువంటి విరక్తి పొందకుండా ప్రజ్వలిల్లే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాం. కామం అనేది ఒక అగ్ని లాంటిది, దహించేస్తుంది మనని. కామం అంటే కోరిక. కామం అంటే ఈ సంసారం పరంగా వచ్చేటువంటి కామం అని కాదు, ఇక్కడ కోరిక అని. కామం అంటే ఏమిటి ఇక్కడ? సంగము, కామము అనేది 2 పదాలు. ఒకసారి అప్పలాచార్య స్వామి వారి అమ్మాయి కత్తిరి వెంగళమ్మ గారు, మా గురువు గారు, ఆవిడ ఆవిడ మేము కాకినాడ ఆశ్రమానికి వెళ్ళాం. పెడుతుంటే వచ్చేసేటప్పుడు ఆమె అన్నారు, స్వామి ఏమిటో అస్తమానం వస్తూనే ఉంటాం కానీ మళ్ళీ రావాలని అనిపిస్తూ ఉంటుంది అన్నారు ఈమె. అంటే ఎన్నిసార్లు స్వామిని చేయించుకున్నా మళ్ళీ ఇలా రావాలనిపిస్తుంది అని చెప్పి పాపం ఆవిడ ఆర్తిగా అలా చెప్పారు. అంటే స్వామివారు అన్నారు, అయితే మీరు ఇంకా సంగం స్టేజ్లోనే ఉన్నారన్నమాట అన్నారు. ఏంటి నాకు అసలు అంత బుర్ర అసలు ఇప్పుడు లేదు అప్పుడు లేదు అనుకోండి, అది నాకు అర్థం కాల. అంటే అప్పుడు తర్వాత ఎప్పుడు ఆమె చెప్పినట్టున్నారు, సంఘం అంటే ఇక్కడికి వస్తే బాగుంది, కోవిల్కి వెళ్ళాలి మనం, కనీసం సంవత్సరంలో ఏదైనా ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడైనా ఏదైనా దీంట్లో పారాయణలు అలాంటప్పుడు కూడా మనం కూడా పాల్గొవాలి అనిపించడం సంఘం. అది అలా అనుకుంటూ ఉంటే కామంగా వెళ్ళాల్సిందే, ఇవాళ వెళదాం అని కొంచెం మనసు అట్లా అవుతుంది. ఆ కామం కనుక కామం స్థితిలోకి వచ్చేసరికి అది ఎలా అయిపోతుందిట, ఎలా అయినా సరే తీర్చుకోవాలనిపించింది. అది లేకపోతే బతకలేము అన్నట్టు స్థితికి వెళ్ళిపోతుంది. అంటే రావణాసుడే కదా దానికి ఉదాహరణ. ఎలా అయినా అమ్మని లొంగ తీసుకోవాలి, ఎలా అయినా ఆమెని తనకు సొంతం చేసుకోవాలి అని గడువులు పెడతాడు, ఎంత నీదిగా మాట్లాడతాడు, తన విభవాన్నంతా కూడా తెలియజేస్తూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు, శాస్త్రీయుల చేత పీడింప చేస్తూ ఉంటాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు. అలాగా ఈ కామ అగ్నిలో పడిపోయి మనం కూడా తప్పిస్తుంటాం. అంటే ఆ కోరికని తీర్చుకోకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతాం, అది లేకపోతే బతకలేమని. అలా మారాలట, మనకి కామం ఉండాలి. ఏముండాలి? కొంతకాలం ఈ సాంసారికమైనటువంటి సుఖాలను అనిపిస్తూ భగవంతుడిచ్చింది లీలా విభూతులు ఆయన సృష్టించిందే కదా. మరి ఈ గొప్ప వింత అయినటువంటి సుఖాలన్నీ కూడా ఆయన ఇచ్చినవే. కానీ తండ్రి నీ వల్ల కదా ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం అన్నటువంటి స్పృహతో మనకు శక్తి ఉన్నంతకాలం కొంతకాలం అలా అనుభవిస్తూ అటు స్వామిని కూడా తలుచుకుంటూ, అది భగవత్ కామంగా వీటి మీద కొంచెం విరక్తి. ఇప్పుడు శరీరానికి చిన్నప్పుడున్న పట్టుతూ ఉందా? లేదు కదా, చెప్పండి. అప్పుడు మనసుకు కూడా ఏదొచ్చినా తట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మనసుకి దారుఢ్యం తగ్గిపోతుందా లేదా? అలాగే ఈ కోరికల మీద కూడా ఆ కోరికల మీద మాత్రం ఈ ఇంద్రియాలు విరక్తిని కలిగించవు, ఆ మనసు అలాంటి చేస్తుంది. దాని మీద ఆ కోరికల మీద కొంచెం విరక్తిని తెచ్చుకుంటూ, చాలే అనుభవించాం, హాయిగా సుఖంగా ఉన్నాం అని అనుకుంటూ, సంపాదన అనుకోండి, పేరు ప్రతిష్టలు అనుకోండి, లేకపోతే ఇంకా ప్రేమలు మమకారాలు అనుకోండి, అలాగే మనకున్న అహంకారం మీద కూడా కొంచెం తగ్గించుకుంటే పోలేదు అంటే అన్నాడు, మనకి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనుకుంటూ వాటి నుంచి కొంచెం ఉదాసీనంగా ఉండడము, లేకపోతే మన టైం బాగోలేదు అనుకోవడము, ఏదో అలా కొంచెం మనం చేసుకుంటూ మన గోల్ని మర్చిపోకుండా పెడుతూ ఉండాలి. లేకపోతే ఏమవుతాం, ఆ కామాగ్నిలో మనం అలా తప్పించిపోతూనే ఉంటాం. వాడు ఈ దుష్ట సౌఖ్య పరంపర దాటి ఏ ఒక్క నాటికి తీరము చేరలేడు. ఇలాంటి ఆత్మ పరిశీలన, ఇలాంటి ఆలోచన విధానము, ఇలాంటి చిన్న విరక్తితో స్టార్ట్ చేసుకోవడం, భక్తిని అంకురింప చేసుకోవడము మనకి రాదు, మనంతటి మనం చేయలేమని చెప్తున్నారు. ఆయన వచ్చేసి నీకేమి ఇప్పుడు భగవంతుడు అన్ని ఇచ్చాడండి, నీకు బోల్ డబ్బు ఇచ్చాడు, నీకు కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాం, బస్తా బియ్యం వేయించుకున్నాం, వండుకోకుండా అన్నం వచ్చేస్తుందా? రాదు కదా. మన ప్రయత్నం కూడా చేసుకుంటూ దాన్ని మనం తీరాన్ని చేరుకోవాలి. ఈ దుష్ట సౌఖ్య పరంపరని దాటేటువంటి మార్గాన్ని
మనమే ఎన్నుకోవాలి, ఎంచుకోవాలి. లేకపోతే ఏనాటికి తీరము చేరలేం. ఏంటి మనం ఎక్కడికి చేరాలి? ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ ఆ స్వామిని చేరుకోవాలి కదా! దానికి ప్రయత్నం చేయాలి. ఈ మహిళా మహేశ సరసీరుహ గర్భులకైన ఈ మహోద్దామకరంబుచే అభయదానము చేయవు. నేను బాలుండ తామస వంశ సంభవుండ దైత్యుండ ఉగ్ర రజోగుణుండ నిస్సీమ దయన్ గా గారంబుజము దయంగారాంబుజము ఓహో నిస్సీమ దయంగారాంబుజము శీర్షమున్ చేర్చుట చోద్యమీశ్వర. ఇంకా అసలు ఈ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేసరికి ఆ స్వామి తన శ్రీహస్తంతో ఈ ప్రహ్లాద్ శిరస్సుని తడిమాడు కదా, నేనున్నాను బెంగపడు కానీ అంతో ప్రేమగా సంతోషంగా ఆ శిరస్సు మీద చేయి వేశాడు కదా, అది చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. విశ్వేశ్వర, నీ సన్నిధికి శ్రీలక్ష్మి వచ్చింది. ఈ శ్రీ మహిళా మహేశ, ఈ స్త్రీలందరికీ కూడా శిరోమణి అయినటువంటి శిరోభూషణమైనటువంటి అమ్మ కూడా వచ్చింది. సరసీరుహ గర్భులకైనా అదిగో మహేశ్వరుడు వచ్చాడు. మరి విధాత గారు బ్రహ్మగారు వచ్చారు, శంకరుడు వచ్చారు, అందరూ వచ్చారు కదా, అందరూ వచ్చారు. అయినా వాళ్ళల్లో ఏ ఒక్కరికి నీ దివ్య